ఐఎస్ఐ భారత్ పై యుద్ధాన్ని ఆల్రెడీ మొదలు పెట్టేసింది. ఎవరికి కనిపించని యుద్ధం ఇది. ఈ యుద్ధం భారత్ బయట అండ్ భారత్ లోపల రెండు వైపులా జరుగుతోంది. ఫస్ట్ భారత్ బయట జరుగుతున్న గూఢచర్యం గురించి చెప్తా. సింహాల ముందు ఫ్లూట్ ఊదినట్లు పాకిస్తాన్ గూఢచారులు సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కోలో S-400 డ్రాయింగ్స్ ను దొంగలించడానికి ట్రై చేశారు. రష్యన్ ఇంటెలిజెన్స్ చేత కొట్టించుకొని చేదగాని విధవల్లాగా తిరిగి వచ్చారు. భారత్ కు కంచుకోట లాంటిది S-400. దీని యొక్క డ్రాయింగ్స్ ను రక్షించడంలో ప్రపంచానికి గూఢచర్యం ఎలా చేయాలి అనేది నేర్పించిన రష్యా సఫలమైంది. పుతిన్ ప్రెసిడెంట్ అవ్వకముందు KGB ఏజెంట్ లాగా ఉండేవాడు. పుతిన్ ముందే లలిత కళలు చూపించాలి అనుకున్నారు. అర్త్ ఈస్ ఫ్లాట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటూ విధవ వేషాలు వేశారు, తన్నించుకొని వచ్చారు. S-400 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. మనం రష్యా నుండి ఆల్రెడీ 3 S-400లు కొనుక్కున్నాం. ఇంకొక 2 2027లో డెలివర్ అవ్వనున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ యొక్క ఫతే వంటి మిజైల్స్ ను S-400 ఆపింది. ఇదే S-400 యుక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలకు చుక్కలు చూపించింది. ఈ S-400 దొంగతనం పాకిస్తాన్ అమెరికా కోసమే చేస్తోందా? డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ను పంపి ఇదంతా చేయిస్తున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. ఐఎస్ఐ ఏజెంట్స్ ఏం చేశారు? రష్యాలో ఒక హ్యాండ్లర్ ను పట్టుకున్నారు. రష్యన్ నేషనల్ ను పట్టుకున్నారు. మాస్కోలో S-400 M18 హెలికాప్టర్స్ యొక్క డ్రాయింగ్స్ ను, బ్లూ ప్రింట్స్ ను దొంగలించడానికి సుపారీ ఇచ్చారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో రష్యన్ ఏజెంట్స్ మొత్తం ఐఎస్ఐ నెట్వర్క్ నే పట్టుకుంది. 40,000 కోట్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్ S-400 ను కొనుక్కోలేదు కాబట్టే దొంగతనానికి దిగింది. ఇక్కడ పాకిస్తాన్ S-400 డ్రాయింగ్స్ తీసుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది అని నేను అనుకోవడం లేదు. డెఫినెట్ గా ఈ డ్రాయింగ్స్ ను అమెరికాకు అమ్మేస్తారు. సెకండ్ ప్లాట్ ఢాకాలో పాక్ నేవీ దిగింది. చికెన్ నెక్ దగ్గర ఐఎస్ఐ ఏజెంట్స్ యాక్టివేట్ అయ్యారు. థర్డ్, ఢాకాలో మోడీ గారిని చంపడానికి కుట్ర జరిగింది. 2026లో బ్రిక్స్ కు నాయకత్వం భారత్ వహిస్తోంది. మనం రష్యాతో ఆయిల్ ను ఇంకా ఎక్కువగా కొంటున్నాం. ఇది అమెరికాకు ఇష్టం లేదు. భారత్ ను తొక్కడానికి పాక్ ను పావుగా వాడుతోందా? దీని వెనక అమెరికానే ఉందా? పాక్ మొదలుపెట్టిన డాక్టర్స్ యుద్ధం ఏంటి అనేది చెప్పే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నాను. భారతదేశం తీసుకునే నిర్ణయాలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారతదేశం ఆర్థికంగా, భౌగోళిక, రాజకీయంగా గ్రో అవుతోంది. మీరు కూడా గ్రో అవ్వాలి అంటే గ్రోయింగ్ ఇండియన్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించండి. యాక్సిస్ మ్యాక్స్ ల BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ క్యాపిటల్ గ్యారంటీడ్ NFO ను తీసుకొచ్చింది. డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే రిస్క్ డెఫినెట్ గా ఉంది. అప్స్ అండ్ డౌన్స్ అనేవి డెఫినెట్ గా ఉన్నాయి. బట్ ఈ క్యాపిటల్ గ్యారంటీడ్ NFO లో లోయర్ రిస్క్. ఒకవేళ మార్కెట్ బాగా పర్ఫార్మ్ చేస్తే రిటర్న్స్ కూడా ఉంటాయి. దీని యొక్క లాస్ట్ డేట్ November 20. ఇంకా 10 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్న QR కోడ్ ను స్కాన్ చేసి చూడగలరు. ఈ NFO యొక్క ఇండెక్స్ గత 5 to 7 years లో 36.3% అండ్ 22.3% CAGR ను అందజేసింది. అఫ్ కోర్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ ను గ్యారంటీ చేయవు, బట్ క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్ అనేది ఒక భరోసానిస్తుంది. దీని యొక్క NAV 10 రూపీస్. మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇయర్లీ 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. NRI మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ November 20. ఇంకా 10 days మాత్రమే మిగిలి ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. కస్టమర్ కేర్ ఆప్షన్ కూడా ఉంది. తెలుగులో కస్టమర్ కేర్ కాల్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటికి వచ్చి కూడా దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకు ముందు ISI భారత్ బయట చేసిన గూఢచర్యం గురించి చెప్పా. ఇప్పుడు భారత్ లోపలే జరుగుతున్న గూఢచర్యం గురించి, కుట్రల గురించి చెప్తా. భారతదేశం లోపలే పాక్ ISI ఏజెంట్స్ ఇండియన్ డాక్టర్స్ ను యుద్ధ భూమిలో దింపారు. హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ లోని కొంతమంది డాక్టర్స్ భారత్ పై రసాయన యుద్ధాన్ని అంటే కెమికల్ వార్ఫేర్ ను, బయో వార్ఫేర్ ను లాంచ్ చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని చూపెడతా. ర్యాండమ్ గా గాల్లో మాట్లాడడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఎలాగైతే ఒక డాక్టర్ బయో వెపన్స్ ను తయారు చేసి ఉగ్రవాదం చేయాలి అనుకుంటాడు, సేమ్ మోడస్ ఆపరెండైను వాడారు. మేబీ పాక్ ISI ఏజెంట్ లో ఆ వెబ్ సిరీస్ చూసి వచ్చారేమో. పాక్ ISI ఈసారి రూట్ ను మార్చింది. డాక్టర్స్ అయితే ఎవరికి డౌట్ రాదు అని చెప్పి డాక్టర్స్ యొక్క బ్రెయిన్ ను వాష్ చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ లో జైషే మొహమ్మద్ అండ్ గజలుల్ హింద్ ఈ 2 ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ కు చెందిన ముజంబిల్ మొహమ్మద్ గనీను అండ్ ముజంబిల్ అహ్మద్ రాతర్ ఈ ఇద్దరు డాక్టర్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేశారు. రాతర్ జైషే మొహమ్మద్ పోస్టర్స్ ను అంటించడం, జైష్ కు సపోర్ట్ చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ యొక్క రాడార్ లో అహ్మద్ రాతర్ దొరికాడు. రాతర్ ఇంట్లో వెపన్స్ దొరకడంతో రాతర్ ను జైల్లో వేశారు, ఇంటర్రోగేట్ చేశారు. అహ్మద్ రాతర్ 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ పౌడర్ ను ఫరీదాబాద్ లో ఉన్న ముజంబిల్ షకీల్ కు ఇచ్చాడు. ముజంబిల్ షకీల్ అల్ ఫహాల్ యూనివర్సిటీలో టీచర్ గా ఉన్నాడు. టీచర్ గా పనిచేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి అల్ ఫహాల్ యూనివర్సిటీలో ఇంకెంత మంది స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ ను వాష్ చేసి ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నా. ముజంబిల్ షకీల్
అహ్మద్ రాతేర్ అండ్ మొహమ్మద్ గని. ఈ ముగ్గురు అల్ ఫహాల్ యూనివర్సిటీకు చెందిన వారే. సో బేసికలీ అల్ ఫహాల్ యూనివర్సిటీలోనే ఏదో జరుగుతోంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారు. అమోనియం నైట్రేట్స్తో బాంబ్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ను తయారు చేస్తారు. ముజంబిల్ షకీర్ దగ్గర 350 kg అమోనియం నైట్రేట్తో పాటు AK-47 రైఫల్స్, 2900 కిలోల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, 20 టైమర్స్, పిస్టోల్స్, ఆమ్యునేషన్స్ కూడా దొరికాయి. వీళ్ళు డాక్టర్సా లేదా డాఫర్సా? ఈ డాక్టర్స్ దగ్గర సెటోస్కోప్ ఉండాలి కానీ 20 టైమర్స్ ఎందుకున్నాయి? ఈ 20 టైమర్స్తో 2 వేరు చోట్ల బాంబు ప్లాంట్ చేయాలి అనుకుంటున్నారా? డాక్టర్స్ దగ్గర ప్రిస్క్రిప్షన్ రాయడానికి పెన్స్ ఉండాలి కానీ పిస్టోల్స్ ఏం పని? మీకు లింక్ ఇంకా అర్థం కాలేదా? దీని వెనక ఉన్న లింక్ చెప్తా చూడండి. ఈ స్టూడెంట్స్ కు బ్రెయిన్ వాష్ చేసింది జైషే మొహమ్మద్. జైషే మొహమ్మద్ కు లీడర్ మసూద్ అజర్. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటగా దాడి చేసింది ఏదైనా ఉందా అంటే అది మసూద్ అజర్ హెడ్ క్వార్టర్స్. బహల్పూర్ లో ఉన్న మర్కజే సుబానాల హెడ్ క్వార్టర్స్ ను లేపి అవతల వేశారు. ఈ దాడులో మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం, ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ మొత్తం, వంశమే లేచిపోయింది. సో భారత్ పై ప్రతీకారానికి మసూద్ అజర్ దిగాడు. మసూద్ అజర్ చెల్లెలు ఉమెన్ టీమ్ ను కూడా రెడీ చేస్తోంది. ఆ దాడిలో మిగిలిన కొందో గొప్ప ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భారత్ పై పడ్డారు అనమాట. డాక్టర్స్ అయితే డౌట్ రాదు కదా. సో ఈ విధంగా స్కెచ్ చేశారు. సెకండ్, మన హైదరాబాద్ లోనే డాక్టర్ అహ్మద్ ఇంకొక కుట్ర చేశాడు. డాక్టర్ అహ్మద్ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అహ్మద్ కు 35 ఏళ్లు, చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. ఇతను ఏకంగా RSS ఆఫీస్ పై దాడి చేయడానికే ప్లాన్ చేశాడు. ఇతని వెనుక ISKP, ISIS కు చెందిన హ్యాండ్లర్స్ ఉన్నారు. ఆ హ్యాండ్లర్ పేరు అబూ ఖదీజా. బేసికలీ అబూ ఖదీజా యొక్క లొకేషన్ ను ట్రాక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తోంది. మేబీ ఇతను కూడా జైష్ కు చెందిన వాడే ఉంటాడు. డాక్టర్ అహ్మద్ క్యాస్టర్ సీడ్స్ లోని ఆయిల్ ను తీసి రైసిన్ అనబడే ఒక ప్రోటీన్ బేస్డ్ పాయిజన్ ను తయారు చేస్తున్నాడు. ఈ రైసిన్ కు టేస్ట్, ఆర్డర్ ఏమీ ఉండదు. దీంట్లో ఫుడ్ లో కలిపినా కూడా పాయిజన్ ను కలిపినట్లు మనకు అర్థమే కాదు. కొద్దిసేపు తర్వాత చచ్చిపోతాం. ఈ రైసిన్ ను పీల్చుకున్నా చనిపోతారు. ఈ రైసిన్ కు యాంటీడాట్స్ లేవు, మందులు లేవు. వన్స్ దీనికి ఎక్స్పోజ్ అయితే చావడం తప్ప వేరే దారే లేదు. లక్నోలో ఉన్న RSS ఆఫీస్ లో వచ్చి వెళ్లే ఫుడ్స్ లో విషాన్ని, రైసిన్ ను కలపడానికి ప్లాన్ చేశారు. ఢిల్లీలోని ఆజాద్ నగర్ వెజిటబుల్ మార్కెట్ పైన ఫ్రూట్ మార్కెట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రైసిన్ ను కలిపి ప్రజల్ని చంపడానికి ప్లాన్ చేశాడు. డాక్టర్ అహ్మద్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పట్టుకున్నారు. డాక్టర్ అహ్మద్ హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ కు ఎందుకు వచ్చాడు అంటే పాకిస్తాన్ రాజస్థాన్ బార్డర్ ఉంది కదా, అక్కడ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ డాక్టర్ అహ్మద్ కోసమే స్పెషల్ గా ఒక పార్సల్ పంపింది. ఆ పార్సల్ లో పిస్టోల్స్, ఆమ్యునేషన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ పార్సల్ ను కలెక్ట్ చేయడానికి ఈ వ్యక్తి నిన్న అహ్మదాబాద్ కు వెళ్ళాడు. ATS రాడార్ లో చిక్కాడు. ఇతని కోసం ATS కాపు కాసింది. వేరు టీమ్స్ గా విడిపోయారు. ఇతను టోల్ ప్లాజాలో దొరికాడు. తెలంగాణ కారును ఆపితే లోపల డాక్టర్ అహ్మద్ ఉన్నాడు. డాక్టర్ అహ్మద్ ను పట్టుకుని బ్యాగ్ లో చెక్ చేస్తే ఒక కవర్డ్ బ్లాక్ వ్రాప్ అయిన బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ మొత్తం తీస్తే 3 గ్లాక్ పిస్టోళ్లు, ఒక బ్యారెట్, 30 రౌండ్ బుల్లెట్స్ ఉన్నాయి. RSS ఆఫీస్ పై దాడి చేసి కమ్యూనల్ గొడవలు చేయడానికి ప్లాన్ చేశాడు. రైసిన్ ఎంత డేంజరస్ అంటే 1 గ్రామ్ రైసిన్ ను పీల్చినా చనిపోతారు. దిస్ ఈస్ క్లియర్లీ బయో వార్. ఇయర్ 1978 లో బల్గేరియాకు చెందిన మార్కో అనబడే ఒక కమ్యూనిస్ట్ ను లండన్ లో చంపడానికి ఈ రైసిన్ నే వాడారు. అంబ్రెల్లా యొక్క టాప్ షార్ప్ గా ఉంటుంది కదా, దాంట్లో రైసిన్ ను తైల్లో ఎక్కించి చంపేశారు. డాక్టర్ అహ్మద్ ఒక డాక్టరా లేదా జోకరా? ఇతని దగ్గర పిస్టోల్స్ ఎందుకున్నాయి? క్యాస్టర్ ఆయిల్ ను తీసి 4 కిలోల రైసిన్ ను ఈ వ్యక్తి తయారు చేసుకున్నాడు. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ లో రైసిన్ ను కలిపితే దాన్ని తినేది ఒక మతం వారు కాదు కదా, అన్ని మతాల వారు తింటారు కదా. అందరినీ చంపడానికి ప్లాన్ చేశాడు. 4 days బ్యాక్ ఢిల్లీలో GPS స్పూఫింగ్ జరిగింది. ఇది కూడా ఒక ఇంటర్నల్ సబోటాజే. PM మోడీ గారి ప్లేన్ ను హైజాక్ చేయడానికే వాడారు అని కొన్ని మీడియా ఛానల్స్ చెబుతున్నాయి. బట్ ఇందులో సాలిడ్ ఆధారాలు నా దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు దీని గురించి డీటెయిల్ గా వీడియో చేయడం లేదు. డెఫినెట్ గా రేపు ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా తెలితే GPS స్పూఫింగ్ గురించి వీడియో చేస్తా. PM మోడీ గారు స్పెషల్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో వెళ్తూ ఉంటారు. VIP ఎయిర్ క్రాఫ్ట్స్ లో వెళ్తూ ఉంటారు. ఈయన ప్లేన్ లో యాంటీ స్పూఫింగ్ టెక్నాలజీ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇది బేసిక్ అన్నమాట. మోడీ గారి ప్లేన్స్ ఇంటర్నల్ GPS ను ఇండియన్ శాటిలైట్స్ ద్వారా వెళ్లే సిగ్నల్స్ నే వాడుతారు. ఇస్రో ఎందుకుంది? దీనికోసమే ఇస్రో ఉంది. నేను 2 years బ్యాక్ చంద్రయాన్ 3 వీడియోస్ చేసేటప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు, ఇస్రో వల్ల మనకేంటి లాభం, ఇస్రో అన్నం పెడుతుందా అనే క్వశ్చన్స్ అడిగారు. ఇస్రో వల్ల ఏంటి లాభం అంటే మొన్న ఢిల్లీలో 1000 ప్లేన్స్ ఆగిపోయాయి కదా. సో శాటిలైట్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంటో దీని ద్వారా తెలుస్తుంది. GPS స్పూఫింగ్ ఫేక్ శాటిలైట్ సిగ్నల్స్ ద్వారానే చేస్తారు. ఇస్రో ఇండియన్ శాటిలైట్స్ ను పంపి మనకంటూ ఒక నావిగేషన్ సిస్టమ్ ను తయారు చేస్తారు. VIPs పెద్ద నాయకులందరూ ఇస్రో యొక్క శాటిలైట్ సిగ్నల్స్ నే వాడతారు. అమెరికన్ శాటిలైట్స్ ను వీళ్ళని నమ్మరు.
అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా 100% కరెక్ట్గా ఉండదు. 0.5% ఫుల్ ప్రూఫ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా పిఎం మోడీ గారి ప్లేన్ను హైజాక్ చేయడానికే కుట్ర జరిగి ఉంటే ఇన్వెస్టిగేషన్లో ఇది గనుక తేలితే పాకిస్తాన్ను డెఫినెట్గా వదలకూడదు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సింది. ఢిల్లీలో జరిగిన జీపీఎస్ స్పూఫింగ్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. నా మొబైల్ నావిగేషన్లో నేను నా కరెంట్ లొకేషన్ హైదరాబాద్ అని పెట్టుకున్నా, డెస్టినేషన్ బెంగళూరు అని పెట్టా. నా మొబైల్ జీపీఎస్కు శాటిలైట్ సిగ్నల్ పంపుతూ ఉంటాయి. సో సిగ్నల్స్ పంపుతున్నాయి కాబట్టే మ్యాప్ వేసుకుని వెళ్తూ ఉన్నా. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏంటి అంటే నా శత్రువు శాటిలైట్ సిగ్నల్ కంటే స్ట్రాంగ్ అండ్ ఫేక్ సిగ్నల్ను నా మొబైల్ జీపీఎస్కు పంపాడు అనుకోండి, ఆటోమేటిక్గా నా మొబైల్ ఏ సిగ్నల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో అదే సిగ్నల్ను తీసుకుంటుంది. నా మొబైల్కు అర్థం కాదు అది రియల్ ఆ ఫేక్ సిగ్నల్ అని. నా మొబైల్ పని ఏంటి, ఏ సిగ్నల్ అయితే స్ట్రాంగ్గా వస్తుందో దాన్నే తీసుకుంటుంది. బట్ ఈ రాంగ్ సిగ్నల్ను నేను ఫాలో అయితే బెంగళూరుకు కాదు చెన్నైకి వెళ్తాను, లేదా అడవిలో దిగుతాను, లేదా చెరువులో పడిపోతాను. ఢిల్లీ ఇష్యూలో కూడా సేమ్ ఇదే జరిగింది. పైలట్స్ ల్యాండ్ అవ్వాలని చూసేటప్పుడు రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి, ఫేక్ సిగ్నల్స్ వెళ్ళాయి. ఆ సిగ్నల్స్ను ఫాలో అయ్యి నావిగేట్ అయితే ప్లేన్ రన్వేలో కాదు ఎక్కడో ల్యాండ్ అవుతుంది. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఈ రాంగ్ సిగ్నల్ను ఫాలో అయితే పాట్నాలో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ పాకిస్తాన్లో ల్యాండ్ అవుతుంది. సో ఢిల్లీ స్పూఫింగ్ వెనక కూడా ఐఎస్ఐ యొక్క హ్యాండ్ ఉండి ఉండవచ్చు. బికాజ్ ఐఎస్ఐ సామధాన దండభేద అన్ని విధాలుగా ట్రై చేస్తోంది. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ అన్ని విధాలుగా దాడి చేస్తోంది. బంగ్లాదేశ్ ఢాకాను అడ్డాగా పెట్టుకుంది. పీఎం మోడీని చంపడానికి సిఏఏ ఏజెంట్స్ ను దింపారు. నేపాల్లో ప్రెజెన్స్ ను పెంచుకుంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఎస్సిఎన్ ఖాప్లాంగ్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఐఎస్ఐ ఫండింగ్ చేస్తోంది. డాక్టర్ అహ్మద్ హైదరాబాద్ లో రైసిన్ ద్వారా ఉగ్రవాదం చేయాలి అనుకున్నాడు. ఇంకొక డాక్టర్ అహ్మద్ ఎక్స్ప్లోజివ్స్ ద్వారా దాడి చేయాలి అనుకున్నాడు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై, ఫ్రూట్స్ వెజిటబుల్ మార్కెట్ పై, భారతీయ ప్రధాన నగరాలపై దాడి చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా భారత్ ను అన్స్టేబుల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పాకిస్తాన్ కు అమెరికా యొక్క సపోర్ట్ దొరికింది. జో బైడెన్ ప్రభుత్వంలో పాకిస్తాన్ ను అంతగా నమ్మేవాళ్ళు కాదు. యాక్చువల్లీ 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెళ్లిపోయిందో అప్పట్లో పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో టీ తాగాడు. టీ తాగినందుకు సిఐఏ ఏమనుకుంది, పాకిస్తాన్ నే తాలిబాన్ కు సపోర్ట్ చేస్తోంది, మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది, మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి సిఐఏ డీప్ స్టేట్ పాకిస్తాన్ ను పక్కన పెట్టారు. సో పాకిస్తాన్ చైనాతో ఎంగేజ్ అయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడైతే ఇండియా రష్యా ద్వారా ఆయిల్ కొంటోందో, చైనాతో దగ్గరవుతోందో, బై ద వే ఈ రోజే ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే ఇండియా రష్యా మధ్య 90% వ్యాపారం, 90% ట్రేడ్ రూబల్తోనే జరుగుతోంది. సో ఇండియాను చూసి సౌత్ ఈస్ట్ ఆఫ్రికా, సదరన్ అమెరికా దేశాలు కూడా ఫాలో అయితే అమెరికా డాలర్ అనేది పతనం అవ్వడం ఖాయం. సో అమెరికా తన దేశ హితాన్ని కాపాడుకోవడానికి ఇండియాను టార్గెట్ చేస్తోంది. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఐదర్ ఇండియన్ పిఎంను చంపో, లేదా పెద్ద పెద్ద లీడర్స్ని చంపేసో, లేదా విఐపిను చంపి, సో ఈ విధంగా భారత్ను అన్స్టేబుల్ చేయాలి అనుకుంటున్నారు. లేదా భారత్లో కూకు ప్లాన్ చేస్తున్నారు. లేదా భారత్లో కమ్యూనల్ క్లాషెస్ను తీసుకొచ్చి ప్రభుత్వాలను అన్స్టేబుల్ చేయాలి అని చూస్తున్నారు. భారత్కు పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. భారత్పై టారిఫ్లు వేసి ఆర్థికంగా కృంగదీసి రష్యాతో సంబంధాలు కట్ చేసుకునేలాగా ఆటోమేటిక్గా ఇండియా రష్యా మధ్య టైస్ ను తెగ్గొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే ఇంతకు ముందు అంటే 2021 కంటే ముందు ఏ దేశమైనా అమెరికాతో పెట్టుకుంటే ఆ దేశం సర్వనాశనం అయిపోయేది. లిబియా, ఇరాక్, ఇరాన్, ఇలా ఎన్నో దేశాలు ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. 2021 తర్వాత ఏమైంది అంటే రష్యా అమెరికాతో పెట్టుకుంది, యుక్రెయిన్తో యుద్ధం చేసింది. రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాలేదు. ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తో గొడవ పెట్టుకుంది, రష్యాతో ఆయిల్ కొన్నది, సౌత్ ఈస్ట్ దేశాలతో ఎంగేజ్ అయింది, చైనాతో ఎంగేజ్ అయింది. అమెరికన్ ప్రెసిడెంట్ పిలిచినా కూడా మోడీ గారు వెళ్ళలేదు. డొనాల్డ్ ట్రంప్ కాల్ ను 4 సార్లు మోడీ గారు ఎత్తలేదు. సో ఇండియా అమెరికా మధ్య రిలేషన్ అనేది పంచర్ అయింది. అయినా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది కదా, ఇండియా యొక్క జీడిపి ముందుకెళ్తోంది కదా. దిస్ సిగ్నల్స్ వెరీ బ్యాడ్లీ అగైన్స్ట్ అమెరికా అనమాట. అంటే వేరే దేశాలు ఏమనుకుంటాయి, అమెరికాతో ఇండియా గొడవ పడినా కూడా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది కదా, ఇండియా యొక్క రాజకీయ వ్యవస్థ బాగానే ఉంది కదా, మోడీ గారు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, సిఐఏ డీప్ స్టేట్ ఎటువంటి సబోటాజ్లు చేయడం లేదు కదా, సో మేము కూడా ఇలాగే చేయొచ్చు కదా, మేము కూడా అమెరికాతో శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో ఇలా అనుకోకూడదని చెప్పే భారత్ ను అన్స్టేబుల్ చేయడానికి పాకిస్తాన్ ను పావుగా వాడుతున్నారు. పాకిస్తాన్ అన్ని విధాలుగా ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి
అందరికీ షేర్ చేయండి. జై హింద్. వీడియో బిగినింగ్ లో చెప్పినట్లు ఈ ఎన్ఎఫ్ఏ యొక్క లాస్ట్ డేట్ November 20. ఇంకా 10 days మాత్రమే మిగిలి ఉన్న. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్న QR కోడ్ ను స్కాన్ చేసి దీని గురించిన మరిన్ని వివరాలు చూడగలరు. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే QR కోడ్ ను స్కాన్ చేసి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి.